నాకు ఇట్లనే మేము మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటుండే. చాలా మంచిగా ఉన్నాడు. మేము ఏ అలవాట్లు లేవు. ఇట్లా లవ్ మ్యాటర్ ఒకటి లవ్ బి అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంట్లో తెలిసింది. ఇంట్లో చెప్పినాక బి ఇంట్లో వద్దంటే మానేసినాక బి వాళ్ళు ఇట్లనే బ్లాక్మెయిల్ చేసి ఇట్లనే కొట్టి అట్లా రికార్డింగ్ కూడా ఉంది కదా మ్యామ్. ఆమె మాట్లాడేది రికార్డింగ్ ఉంది కదా, దాన్ని బట్టి ఇక మీరే ఈ పోలీస్ వాళ్ళు ఇటు సపోర్ట్ ఇస్తున్నట్లేదు, అటు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నట్టే ఉంది. మొత్తం అరెస్ట్ చేసిన ఇంట్లోనే ఉన్నారా? ఆ గేట్ వేసి ఉంది మ్యామ్. ఇప్పుడు బయట లాక్ ఉండే మ్యామ్. బయట లాక్ వలగొట్టిన తర్వాత లోపల లాక్ వస్తలేదు అంటే ఇంట్లోనే ఉన్నట్టు కదా మ్యామ్. అంతే కదా. ఇది కక్షపూర్వకంగా చేయడమే కాకుండా వాళ్ళ బావ అనే వ్యక్తి అమ్మాయిని ఏమైనా పెళ్లి చేసుకుందాం అనుకోవడం వల్ల పెళ్లి చేసుకోవడం వల్లనే కదా మ్యామ్. ఆయన వాళ్ళ ఎవరు గర్ల్ వాళ్ళ ఫాదర్ ఏమొద్దు వదిలేసి అన్నవి అతను వినకుండా రెచ్చగొట్టి వీళ్ళని పంపించి ఆయన ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ బొమ్మలను పంపించి ఇట్లా చేయించింది కావాలనే. నీకు కాదురా పిల్ల, నువ్వు పోయి చేసుకోపోరా అని చెప్తే వాడు వచ్చి ఇప్పుడు కొట్టిండు. ఎవరు? ఈ సాయినాథ్ అనే వ్యక్తి వాళ్ళ బావ. సో ముఖ్యంగా ఆయననే మెయిన్ క్యారెక్టర్ నలుగురు అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు లేపుకొని పోయిండనుకో, నీకు కాదురా పిల్ల, నువ్వేం చేయాలో అది చేసుకోపో అని అన్నాడు వాళ్ళ డాడీ. ఆ కాల్ రికార్డింగ్లో కూడా ఉంది, అదే ఉంది. ఆ పిల్ల కూడా అదే. మెయిన్ క్యారెక్టర్ అయితే వాళ్ళ బావ, చేపించింది వాళ్ళ బావ, చేసింది వాళ్ళ తమ్ముళ్ళు. కానీ వాళ్ళు ఇంట్లో ఉండి పోలీసులు మొత్తం కాపలా కాసినాక ఇంకా న్యాయం జరుగుతుందని ఎక్కడ మేడం తెలుసుకునేది? కనీసం లోపల సరే లేరని అన్నారు, లోపలిగా చూసుకుంటే లేరని అంటే గమ్మున వెళ్ళిపోతారు కదా ఎవరంతా. వాళ్ళు లేరన్నప్పుడు చూపెట్టాలి. నువ్వు అక్కడనే ఆపేసి అక్కడనే అర్థమైపోయింది. సో ఇది ఎన్ని రోజులకి వెళ్ళో స్కెచ్ చేసిరని చెప్పేసి? ఆ స్కెచ్ అయితే ఎప్పటి నుంచి ఉంది, 1 year నుంచి. కానీ ఇప్పుడైతే వాళ్ళకి నడుస్తలేదు. 1 year అవుతుంది దగ్గర. వాళ్ళకి నడుస్తుంది చేసిరంటే అది ఒక లెక్క. ఆ కాల్ రికార్డింగ్ కూడా పాతది. ఆ రికార్డింగ్ వాళ్ళు ఏం మనసులో పెట్టుకున్నారో, ఏమేమి కక్షలు పెట్టుకున్నారో అది మొత్తం అక్కడ కూర్చున్నాక వాళ్ళ బావ చూసిండంట, వాళ్ళందరినీ పిలిపించిందంటే కథం పని కానిచ్చుకొని వెళ్ళిపోయింది.